Dear friends, welcome to Biblical Parivartana once again. Thank you for listening. Thank you for asking questions. Thank you for receiving God's love, appreciating God's love. ఈ దినానికి అంటే ఆగస్టు 12కి చెందినటువంటి వాక్య భాగం రోమా 2వ అధ్యాయం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ టాపిక్ ఏంటో నేను చెప్తాను. ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. శుద్ధమైనటువంటి మనసాక్షితో మనం జీవిస్తే రక్షింపబడతామా, లేక ధర్మశాస్త్రం ఉంటే, 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఉంటే రక్షింపబడతామా? ఇది సెక్యులర్ మ్యాన్, ఇది రిలీజియస్ మ్యాన్. ఓకే, దానికి సంబంధించిన అన్నమాట. మరి ఈ డివోషన్ చివరిలో దీనికి సమాధానం మీరే చెప్పగలుగుతారు. మానవాళ్ళంతటినీ బట్టి రోమా 1 అధ్యాయంలో మనం చూసింది ఏంటి అంటే, రోమా 1 మానవాళ్ళని అంతటినీ ఖండిస్తుంది. అది ఆ విధంగా ఖండిస్తూ ఉంటే రోమా 2వ అధ్యాయం ఏం చేస్తుందంటే యూదులపై దృష్టి పెడుతుంది. ధర్మశాస్త్రం, యూదులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని పొందినవారు, ఎంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే ధర్మశాస్త్రం వెలుగునిస్తుంది, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అనేటువంటి వెలుగు. అది అంతేకాదు, ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు నిబంధన చేసుకున్నాడు, నా ప్రజలు ఈ విధంగా ఉండాలి అనేటువంటి రీతిగా మోషే ద్వారా సినాయి పర్వతం మీద ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది ఎంతో గొప్ప ఆధిక్యత. వాళ్ళని ఎన్నుకున్నాడు ప్రత్యేకమైనటువంటి జనాంగంగా. సినాయి కొండపై మోషే మధ్యవర్తిత్వం ద్వారా దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. ప్రత్యక్షత అది అయినా కానీ, అది పొందినా కానీ వాళ్ళు కూడా, యూదులు కూడా ఖండించబడ్డారు. అందరూ ఖండించబడ్డారు. యూదులు అందరూ, రిలీజియస్ పీపుల్ అందరూ ఖండించబడినట్లుగా పౌలు ఇక్కడ వాదిస్తున్నాడు. ఎందువల్లంటే ధర్మశాస్త్రము కలిగి ఉన్నంత మాత్రాన, ఓకే, అది ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన ఆ ధర్మశాస్త్రమే రక్షించదు కలిగి ఉన్నంత మాత్రాన. మరి 3వ అధ్యాయం 19-20 బట్టి, అంటే వచ్చే తర్వాత రానున్నటువంటి అధ్యాయం, దాన్ని బట్టి ఏమిటంటే ధర్మశాస్త్రమునకు లోనైన వారు, ధర్మశాస్త్రం లేనివారు అన్యులు, ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాళ్ళు యూదులు. ఓకే, వారితో పాటు ప్రతి నోరు మూయబడినదని, పాపమునకు లోనైన వారని అపోస్తలుడు స్పష్టంగా నొక్కి చెబుతున్నాడు. ఇప్పుడు 19-20 చదివితే ప్రతి నోరు మూయబడింది. చదువుదామా? రోమా 2 చదవకముందు రోమా 3 ఈ 2 వచనాలు చదువుదాం. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లును ధర్మశాస్త్రము చెప్పుతున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుతున్నదని ఎరుగుదుము. 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు.
ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుతున్నది. అంటే పాపం అంటే ఏంటో తెలియబడుతుంది, కానీ వాడిని పాపా నుండి బయట తీసుకొచ్చి నీతిమంతునిగా చేయలేదు అని అక్కడ ఒక విధంగా సారాంశంగా ఇస్తున్నాడు. ఇక్కడ వారితో పాటు నొప్పి చెప్తున్నాడు. అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఈ అద్భుతమైన సువార్త ద్వారా కలిగే పరిష్కారానికి ఇది దారి తీస్తుంది. ఓకే, 3:21-31లో ఇప్పుడు మనం చదవం. అక్కడ పరిష్కారం, పాపానికి పరిష్కారం ఏంటి అనే దానికి దారి తీస్తుంది. ఏది దారి తీస్తుంది? అందరూ పాపులే, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. పాపులే కాదు, పాపమునకు లోనై ఉన్నారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ద స్ట్రాంగిల్ హోల్డ్ ఆఫ్ సిన్. పాపం దాని బలంతో, శక్తితో మన గొంతుని పట్టుకుని గోడకి నెడుతుంది. ఇక మనం ఏం చేస్తున్నాం? నిస్సహాయులుగా చేతులు లేపుతున్నాం. ఎందుకంటే పాపం అంత బలమైనది. మరణం తెలుసు కదా, మరణం నుండి ఇక బయటపడటం కష్టం కదా. అందరూ మరణానికి లోనయ్యారు. అది దేన్ని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి. కాబట్టి పాపం ఎంత భయంకరమైనటువంటి శక్తి కలదో అది మరణాన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి శక్తితో మన గొంతు పట్టుకుని ఈ గోడకి నెడుతుంది. అప్పుడు దానికి పరిష్కారం ఏంటి? ఓకే, అది సువార్త పరిష్కారం. యేసు ప్రభు సువార్త ద్వారా కలిగే పరిష్కారానికి అది దారితీస్తుందన్నమాట. అంటే ఈ పాపానికి అందరూ లోనై ఉన్నారు అని లేకపోతే ఈ సువార్త, యేసుక్రీస్తు సువార్త అవసరం లేదు. ఈ ప్రాబ్లం లేకపోతే పరిష్కారం ఎందుకు? సొల్యూషన్ ఎందుకు? ఈ ప్రాబ్లం లేకపోతే సొల్యూషన్ ఎందుకు? ఈ ప్రాబ్లము అవసరం అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆ రోమా పత్రిక అమర్చబడింది. పరిష్కారాన్ని చెప్పే ముందు ప్రాబ్లం చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ట్యూమర్ లేకపోతే సర్జరీ ఎందుకు అన్నట్లుగా. అయితే రోమా 2వ అధ్యాయం ఒక పారాగ్రాఫ్ని బట్టి, అంటే 2:12-16 అదొక పారాగ్రాఫ్. అక్కడ గణనీయమైనటువంటి సిగ్నిఫికెంట్ చర్చను సృష్టిస్తుంది. ఓకే, అంటే ఇదేంటి అసలు ఈ పారాగ్రాఫు ఏంటి, ఆ పారాగ్రాఫ్ని బట్టి ఏంటి, ఏం ఉపయోగం అనేటువంటి చర్చ చెలరేగుతుందన్నమాట. ప్రజలకు తెలిసిన వాటి చొప్పున దేవుని తీర్పు ఉంటుందని సామాన్య విధి, అంటే ఒక రూల్ అన్నమాట, జనరల్ రూల్ 12వ వచనంలో పేర్కొంటున్నాడు. చదువుదాం ఇప్పుడు 12-16 వరకు చదువుదాం. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు
నా సువార్త ప్రకారము, అంటే దేవుని సువార్త, యేసుక్రీస్తు సువార్త, ఆయన సువార్త అయింది. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఓకే, దానిలో ఉన్నటువంటి అర్థం మనం తెలుసుకుందాం. ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ పారాగ్రాఫ్, మనం చదివినటువంటి పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ను బట్టి పెద్ద చర్చ మనుషులు తర్కించుకుంటున్నారు. ఏంటి? ప్రజలకు తెలిసిన వాటి చొప్పున దేవుని తీర్పు ఉండదని సామాన్య విధిని 12వ వచనంలో పేర్కొంటున్నాడు. అంటే ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పునందుదురు. అదేవిధంగా అంతకుముందు యేసు ప్రభువు కూడా చెప్పాడు. ఏమని? మానవ ఆధిక్యతకు మానవ బాధ్యత ముడిపెట్టాడు యేసు ప్రభు. అంటే నీకు ఎక్కువగా తెలిస్తే నువ్వు ఎక్కువగా బాధ్యుడివి, తక్కువగా తెలిస్తే తక్కువ బాధ్యత అని. మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే అంత ఎక్కువ జవాబుదారులు అంటే మన బాధ్యత. చదువుకుందాం. మత్తయి సువార్త 11:20-24 వరకు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఇదే తీరులో ఉన్నది. ధర్మశాస్త్రం కలిగి ఉంటే నీకు ఎక్కువ బాధ్యత, ధర్మశాస్త్రం లేకపోతే తక్కువ బాధ్యత అని. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను దేశములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందురు. విమర్శ దినమందు మీ గతి కంటే, అంటే అక్కడ యేసుప్రభు ఎక్కడైతే పరిచర్య చేశాడో అక్కడ ఆ పాలస్తీనాలో చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలు మీకంటే తూరు సిదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుతున్నాను. అంటే ఇక్కడ ఎక్కువ పరిచయం చేశాడు, ఎక్కువ టీచ్ చేశాడు. అక్కడ వాళ్ళ గతి ఇంకా తీవ్రంగా ఉంటుంది, ఆ తీర్పు ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే యేసుప్రభు పరిచర్య చేయలేదో టైర్ అండ్ సిడన్, ఓకే, అక్కడ వాళ్ళ తీర్పు తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట. కపెర్నహూమా, అక్కడ యేసుప్రభు చేసినటువంటి పరిచర్య చేసినటువంటి ఆ ప్రాంతం కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడినవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. సొదొమ గొమొర అంటే చూడండి ఎంత అది. కానీ అక్కడ వాళ్ళకి ఆ జ్ఞానం లేదు, యేసుప్రభు పరిచర్య చేయలేదు, వాళ్ళకి టీచ్ చేయలేదు. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుతున్నాను నేను. అది కాబట్టి అది చాలా ఎంత దేవుడు జ్ఞానం ఇస్తే అంత ఆ జ్ఞానానికి మనం బాధ్యులమే, లెక్క చెప్పాలి అని యేసుప్రభు చెప్తున్నాడు. ధర్మశాస్త్రము కలిగినంత మాత్రమున వచ్చే విలువ ఏమీ ఉండదు. ధర్మశాస్త్రం కలిగినంత మాత్రం ఏమీ ప్రయోజనం ఏమీ లేదు. ధర్మశాస్త్రమునకు విధేయత చూపించు యూదులే నీతిమంతులు. ధర్మశాస్త్రము కేవలము కలిగి ఉండటము ఏ మాత్రము పనికిరాదు. ధర్మశాస్త్రాన్ని పాటించేవారు యూదులు మాత్రమే నీతిమంతులు. పాటించటం అది ముఖ్యం. పాటించారా అనేది ప్రశ్న. దీనికి పౌలు ఈ మాటలు కలుపుతున్నాడు.
ఓకే. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావిక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల, ఓకే, ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు చేశారు వాళ్ళు. చేయటం అది వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అంటే వాళ్ళ మనస్సాక్షే చెబుతుంది. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం మిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. ఎవరు? అన్యులు. వాళ్ళ హృదయంలో రాయబడింది ధర్మశాస్త్రం. వాళ్ళకి ధర్మశాస్త్రానికి ఇవ్వబడలేదు యూదులకి ఇచ్చినట్టుగా. కానీ ఒక విధంగా వాళ్ళ మనస్సాక్షిలో ధర్మశాస్త్రం రాయబడింది. వాళ్ళు చేస్తున్నారు కదా అని అక్కడ 14-15 వచనాల్లో మనం చదువుకున్నాం. ఈ మాటలను గూర్చి కొంతమంది స్కాలర్స్ ఆలోచనలు ఈ విధంగా ఉంటున్నవి. ఏంటంటే యేసు ప్రభువును గూర్చి అసలు వినని కొంతమంది అన్యులు నిజంగా యథార్థంగా వాళ్ళు రక్షింపబడతారు. ఎందుకంటే అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల అట్టివారి మనస్సాక్షి కూడా తప్పు లేదని ఆ విధంగా పౌలు నొక్కి చెప్తున్నాడు కదా, ఆయన నొక్కి చెప్తున్నాడు అని వారి వాదన. ధర్మశాస్త్రం ఉండని లేకపోతే సువార్త వినకపోని వాళ్ళకి తెలిసినంతలో చేస్తున్నారు కదా వాళ్ళ మనస్సాక్షి చెప్పినటువంటి రీతిగా. కాబట్టి అలాంటి వాళ్ళు రక్షణ పొందుతారు అనేటువంటి వాదన. ఇంకా మరికొందరైతే పౌలు చెప్పినటువంటి దాన్ని ఏ విధంగా వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు కొంతమంది అని అంటే, వాళ్ళ వాదన ఏంటంటే అన్యులకు అనుగుణ్యంగా చెప్తున్నాడని వాదిస్తారు. అంటే అది ఆయన వాదనేనండి, అది కేవలం వాదనే. పౌలు కేవలము వాదన కొరకు, అంటే దాన్ని హైపోథెటికల్ అంటారు. నిజంగా అది జరిగేది కాదండి, ఏదో ఆర్గ్యుమెంట్ కోసం ఆ విధంగా చెబుతున్నాడు కొంతమంది చెప్తారు. వాదన కోసం చెబుతున్నాడండి, ఈ వ్యతిరేకంగా అన్యులే బెటర్ అని వాదిస్తూ చెబుతున్నాడు. అంతేగాని నిజమైన సిచ్యువేషన్ని ఆయన చెప్పట్లేదు. కానీ నిజానికి అన్యజనులందరిలో ఒక భాగమైన కొంతమంది, ఓకే, అన్యజనులో కొంతమంది చాలా మంచివారుగా ఉన్నట్లు దాన్ని బట్టి శుద్ధమైన మనస్సాక్షి కలిగి ఉంటారు. కాబట్టి వారు రక్షింపబడతారని పౌలు వాదించుటలేదు. అందరిలో ఒక భాగమైన కొంతమంది చాలా మంచివాళ్ళుగా ఉంటారు. వాళ్ళకి శుద్ధమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉంటారు. వాళ్ళు మంచిగా ఉంటారంటే వాళ్ళ మనస్సాక్షి శుద్ధం, యు ఆర్ గుడ్, వాళ్ళ మనస్సాక్షి ఖండించట్లేదు. కాబట్టి వాళ్ళు రక్షింపబడతారని పౌలు వాదించుట లేదు. కానీ ఏం చెబుతున్నాడు పౌలు? ప్రతి చోటనున్న అన్యజనులకు ధర్మశాస్త్రము లేనప్పటికీ మంచి చెడుల జ్ఞానము కొంత కలిగి ఉంటారు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉండదు, వాళ్ళు అన్యులు కదా. యూదులకు ఉండేటువంటి ధర్మశాస్త్రం వాళ్ళకి ఉండదు. వాళ్ళకి మంచి చెడుల జ్ఞానం కొంత కలిగి ఉంటారు. ఓకే, అన్యులు అయినప్పటికీ బట్టి కొంత మంచి చెడు అందరికీ ఉంటుంది, యూదులకే కాదు ప్రజలందరికీ ఉంటుంది. మంచి చెడుల జ్ఞానం అందరికీ ఉంటుంది అని చెబుతున్నాడు. కొంత కలిగి ఉంటుంది, మంత చెడుల జ్ఞానం
కొంత కలిగి ఉంటుంది, ప్రతి చోట కలిగి ఉంటుంది. వాడు సువార్త విన్న అవసరం లేదు, కానీ వాళ్ళ మనసాక్షిని బట్టి మంచి చెడుల జ్ఞానం ఉంటుంది. థియాలజికల్గా ఏమంటారంటే దాన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. దేవుడు మనసాక్షిని ఇచ్చాడు, పర్ఫెక్ట్గా చేశాడు ముందు. ఓకే, మానవుడు తిరుగుబాటు చేసి పాపైనప్పటికీ ఇక మంచి చెడుల జ్ఞానం అసలు లేదు అని అనటానికి వీల్లేదు, కొంత ఉన్నది. అది జనరల్ రెవల్యూషన్ అన్నమాట. అంటే దేవుని స్వరూపంలో మనిషి ఇంకా ఉన్నాడు, పతనం అయినప్పటికీ మనిషి ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఒక కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ జరుగుద్ది అనుకోండి. యాక్సిడెంట్ జరిగింది కానీ అది కారే కదా. యాక్సిడెంట్ జరిగినా కానీ అది కారే. కాబట్టి మనిషి పాపి అయినా కానీ ఆయన మనిషే, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనిషి. ఓకే, కాబట్టి మంచి చెడుల జ్ఞానం అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే దేవుని స్వరూపము కలిగినటువంటి మనిషి పాప అయ్యాడు, అవును, తిరుగుబాటు చేశాడు, బుద్ధి తక్కువగానే అయిపోయాడు, పతనం అయ్యాడు, ఆ పర్ఫెక్షన్ కోల్పోయాడు. కానీ కొంతవరకు మంచి చెడుల జ్ఞానం ఉంటుంది ప్రతి చోట అందరికీ అని పౌలు చెప్తున్నాడు. అంతేగాని కొందరికి మనసాక్షి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు రక్షింపబడతారని ఆయన ఏమీ చెప్పటం లేదు. ఓకే, దీనికి రుజువుగా ధర్మశాస్త్రమునకు అనుగుణ్యంగా కొన్నిసార్లు జీవిస్తారని, అంతేగాక వారి మనస్సాక్షి కొన్నిసార్లు తప్పు మోపుతున్నది, మరికొన్నిసార్లు తప్పు లేదని చెబుతుంది. ఓకే, కొన్నిసార్లు వారి మనస్సాక్షి ఓకే తప్పు మోపుతుంది, కొన్నిసార్లు తప్పు మోపట్లేదు. ఓకే, ఆయన చెబుతున్నాడు వారి మంచితనాన్ని బట్టి కొందరు రక్షింపబడతారా అని ఆయన చెప్పట్లా, అది ఆయన వాదన కాదు. కానీ మంచి చెడుల జ్ఞానం స్వాభావికంగా అందరిలోనూ అలాంటి నైతిక ప్రమాణం వారికి తెలిసినట్లు కనిపిస్తుంది. ఒక స్టాండర్డ్ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మనసాక్షిని బట్టి ఆ స్టాండర్డ్ ఉంటుంది, ఇది తప్పు ఇది రైటు అనేటువంటి ఆ నైతిక ప్రమాణం, మోరల్ స్టాండర్డ్. ఒకరిని చంపితే నైట్ చంపుతాడు, ఎందుకు? వాడికి తెలుసు డే టైం చేస్తే తప్పు అని. అబద్ధం ఆట తత పప్ప అంటాడు. ఒక అబద్ధం చేస్తే దానికి 2 అబద్ధాలు కల్పిస్తాడు, ఎందుకు? వాడికి తప్పు అని తెలుసు, ఆ తప్పు నుండి ఎట్లా తప్పించుకోవాలని. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడాను ఆ నైతిక ప్రమాణం అనేది ఉంటుందన్నమాట, అది మనం గ్రహించుకోవాలి. అలాంటి నైతిక ప్రమాణాలకు ఆధారము ఏంటి? వారు దేవుని స్వరూపము కలిగి ఉండుటయేనని అనుమానము లేదు. దేవుడు ఆ విధంగా చేశాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు అని. వారికి తగినంత జ్ఞానం ఉన్నది. ఓకే, వారికి తగినంత జ్ఞానం ఉన్నది కాబట్టి వారు జవాబుదారులు. అది జ్ఞానం ఉందాయా? వాళ్ళు జంతువులు కాదు, వాళ్ళు మనుషులే, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనుషులే, వాళ్ళలో జ్ఞానం ఉంది కాబట్టి జవాబుదారులు, దే ఆర్ రెస్పాన్సిబుల్. పౌలు దృష్టిలో యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనయ్యున్నారని వ్యక్తపరచుటయే పౌలు యొక్క హృదయ భారము. 9వ వచనం చదువుకుందాం, 3:9. అలాగైనా ఏమందము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అంటే అన్యులు అందరూ
పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. అది గమనించాలి. ఇప్పుడు చాలా ముఖ్యమండి ఇది. 1, 2, 3వ అధ్యాయం 20 వరకు ఒక సెక్షను. ఆ సెక్షన్లో అంటే 17 నుండి 1వ అధ్యాయం 17 నుండి ఉపోద్ఘాతం, ఇంట్రొడక్షన్, అది మనం చెప్పుకోలేదు. 1:18 నుండి 3:20 వరకు అదొక భాగం. అదేంటంటే అందరూ పాపం చేశారు. ఓకే. 1:18 నుండి చివరిదాకా, ఆ అధ్యాయం చివరిదాకా అన్యులు అంటే నాన్ రిలీజియస్ పర్సన్, సెక్యులర్ పర్సన్, అది సెక్యులర్ పర్సన్ వాడు పాపి. ఎందువలనంటే 2 విధాలుగా వాడు పాపం చేశాడు. ఎందుకు అని అంటే మనస్సాక్షి, మరి సృష్టి. ఇంగ్లీష్లో చెప్పాలంటే క్రియేషన్, కాన్షియన్స్, వారెన్నిటికీ వ్యతిరేకంగా వాడు పాపం చేశాడు. కాబట్టి వాడు పాపి. కాబట్టి దేవుడు శిక్ష విధించాడు. ఏంటి ఆ శిక్ష అంటే? ఏంటి శిక్ష అంటే పాపానికి అప్పగించాడు. వద్దురా, చెయ్యొద్దు అని మనస్సాక్షి ద్వారా చెబుతూ ఉంటే, సృష్టి ద్వారా చెబుతూ ఉంటే వాడు ధైర్యంగా పాపంలో ఎదుగుతూ ఉంటే ఓకే ఇప్పుడు పాపం చేయని చెప్పాడు. అది మనం చూసాం. ఇక 2వ అధ్యాయంలో ఇప్పుడు చూసింది ఏంటంటే 1 నుండి చివరి వరకు మతస్థుడు కూడాను పాపే. మతస్థుడు అంటే యూదుడు కూడాను పాపే. ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన లాభం లేదు. ధర్మశాస్త్రం ప్రకారం చేయలేదు కదా, కాబట్టి వాడు కూడా పాపే. కాబట్టి 3:20 దాకా ఆ ఆర్గ్యుమెంట్ వెళ్తుంది, అందరూ పాపే. అప్పుడు 3:21 నుండి చివరి వరకు, 21 నుండి 31 వరకు 3వ అధ్యాయం, అప్పుడు సొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు అందరూ పాపులు అని తెలియకపోతే సొల్యూషన్ అవసరం లేదు, అంతకుముందు చెప్పినటువంటి రీతిగా. ఇప్పుడు మనం పాపి అని ఎట్లా చెప్పాలి? జస్ట్ పాపి అని ఇప్పుడు ఒక అతను, నాకు ఫ్రెండ్, పిట్స్బర్గ్లో ఒక అతను తీసుకొచ్చి ఒక యూదుడు ఉన్నాడండి, డేవిడ్ అనేటువంటి ఆయన ఒక అంటే అప్రైట్ మ్యాన్. మేము భోజనం చేస్తూ ఉంటే ఆయనే సంభాషణ లేపి భోజనం చేస్తున్నప్పుడు, ప్రభు నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను పాపిని కాదు అన్నాడు. కాబట్టి ఇక మనం పాపి అని ఏదో థియరిటికల్గా చెప్పడం కాదు, అనుభవపూర్వకంగా మనం పాపి అని మనం ఆ విధంగా మనం నమ్మినప్పుడే మన హృదయంలో అది ఆ యొక్క సత్యం తాకినప్పుడే మనం పాపులమి. మనకు క్యాన్సర్ ఉంది, మనకి కోవిడ్ ఉంది, అంతకంటే తీవ్రమైనటువంటి జబ్బు ఉన్నది, కుష్ఠరోగం, ఇక ఏదైనా కానీ తీవ్రమైనటువంటి జబ్బు లాంటితో పోల్చబడింది పాపం అనేది. దేవునికి వ్యతిరేకంగా చేసింది పాపం. దేవునికి వ్యతిరేకంగా ఉండేది పాపం అన్నమాట. కాబట్టి అది ఏదో థియరిటికల్గా నమ్మటం కాదు, ప్రాక్టికల్గా నేను పాపిని అని, నాకు ఎవరు గతి, దేవునికి నాకు సంబంధం లేదు అనేటువంటి రీతిగా మనం తెలుసుకున్నప్పుడే యేసుక్రీస్తు ఆయనకు కృపా కార్యం, దాన్ని బట్టి మనకి యేసుక్రీస్తుకి వందనాలు చెల్లిస్తాం. థియరిటికల్గా ఉంటే థియరిటికల్గానే వందనాలు చెల్లిస్తాం. అది మనం పాపి అని ఏ విధంగా మనకు హృదయానికి తట్టింది, అది జస్ట్ కొన్ని సజెషన్స్. ఒకటి ఏంటి అంటే
మనస్సాక్షి. ఎవరైనా సరే మరి 10 ఆజ్ఞలు నువ్వు పాటించేవా అని చెబితే వాడి మనస్సాక్షి చెబుతుంది లేదండి అని. అసలు నేను పర్ఫెక్ట్ కాదు అని అంటే నువ్వు పర్ఫెక్ట్వా అని ఓకే అని అంటే ఎవరైనా కానీ నేను పర్ఫెక్ట్ అని అనగలరా? ఈ డేవిడ్ కూడా యూదుడు ఈ డేవిడ్ పర్ఫెక్టా? అదే ఇంపర్ఫెక్టే పాపం. రోమా 3:23లో ఓకే అది అది మంచి వాక్యం. 3:23 అంటే ఆ సందర్భంలో వేరే అర్థం అనుకోండి. దాన్ని విడదీసి చెప్పాలంటే అందరూ ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోతున్నారు. ఏంటి దేవుడు మహిమ? ఏ మహిమ? మనిషిని దేవుని స్వరూపంలో చేశాడు. అది మహిమ. అది పొందాలి. అది పోగొట్టుకున్నాం మనం. ఆ మహిమను పోగొట్టుకున్నాం. కాబట్టి ఆ పర్ఫెక్షన్ని మనం పోగొట్టుకున్నాం. ఎవడన్నా పర్ఫెక్టా? ఎవడు ఏ దారి ఇంకా చెప్పగలడు? పర్ఫెక్టు అని అనేటువంటి వాడు ఈ 10 ఆజ్ఞల దగ్గరికి వెళ్ళాలి. ఓకే ఒక వ్యభిచరించకూడదు, కూని చేయకూడదు, దొంగిలించకూడదు, ఓకే అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. ఇవి తీసుకోండి. పొరుగు వాని దగ్గర దేనిని చూసి ఆశించకూడదు. ఓకే గ్రీడ్. ఓకే అది దాన్ని యేసు ప్రభు దాని నిజమైనటువంటి అర్థం చెబుతాడు. ఏంటి నిజమైనటువంటి అర్థం అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నీ హృదయంలో వ్యభిచారం చేసావు. ఒక నీ సహోదరుని ఎడల కక్ష పెట్టుకుంటే నీ హృదయంలో వాడిని కూని చేసావు. నీకు చందనిది ఏదన్నా నీ దగ్గర ఉన్నది అంటే నువ్వు దొంగతనం చేసావు. నువ్వు రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చావు అని అంటే నువ్వు అబద్ధం ఆడావు. చూడండి, ఇక ఆ లెక్కలో ఎవడు పర్ఫెక్ట్ అని చెప్పగలడు? పౌలు ఈ ఫాల్స్ టీచర్స్తో వాదిస్తూ ఫిలిప్పీ 3లో చదువుకోవడానికి టైం లేదు. అన్ని విధాలుగా నేను ధర్మశాస్త్రంలో అనింద్యుడిని, చేయాల్సింది చేశాను, చేయరాంది చేయలేను అన్నటువంటి వాడే రోమా 7లో ఏమంటాడంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ద లాస్ట్ కమాండ్మెంట్ ఐ కమిటెడ్ సిన్. ఏంటి లాస్ట్ కమాండ్మెంట్? ఏంటి? నీ పొరుగువాని దగ్గు దేనిని చూసి ఆశించకూడదు. ఆశ, ఓకే పేరాశ. అది దాన్ని బట్టి ఆయన పాపి అని తెలిసిపోయిందన్నమాట. కాబట్టి పర్ఫెక్ట్గా ఎవరికి ఉండాలి? పౌలే ఆ విధంగా లేకపోతే ఇంకా ఎవడో పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తాడు? స్వనీతి. ఓకే అది నా ప్రాబ్లం. స్వనీతిని బట్టి నేను పాపిని కాదు అని వాదించాను. ఓకే ఎవరో సువార్త చెబుతుంటే అంటే స్వనీతి సువార్తకి వ్యతిరేకం. నా స్వనీతిని బట్టి ఆయన చెబుతున్నటువంటి సువార్తను ధిక్కరించాను. పాపి అన్నీ మొదలెట్టాడు ఆయన. ఏం పాపినయ్యా నేను చేశాను అనమాట. స్వనీతి అనేది సువార్తను ధిక్కరిస్తుంది. బోత్ ఆర్ ఆపోజిట్స్. అందువల్ల మన స్వనీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు అంటే కుష్ఠరోగి ఆ వూండ్ని బ్యాండేజ్ చేసి ఆ బ్యాండేడ్ ఆ మురికి బట్టల్ని ఆ చీవుతో ఉన్నటువంటి ఆ మురికి బట్టల్ని ప్రక్కన పెట్టి వేరేగా బ్యాండేజ్ చుట్టుకుంటాడు కదా. ఆ తీసివేయబడినటువంటి ఆ చీవుతో ఉన్నటువంటి మురికి గొడ్డలు అలాంటివి అంత అసహ్యం అన్నమాట. ఎందువలనంటే వాడు దేవుని దృష్టిలో నీతిపరుడు కాదు, కానీ
దేవుని నీతిని, దేవుడు ఉచితంగా ఇస్తానటువంటి నీతిని ధిక్కరించేటువంటి స్వనీతి ఇది. ఇది సువార్త అంటే దేవుడు అనుగ్రహించేటువంటి నీతి వస్త్రం ఉచితంగా ఇచ్చేటువంటిది. దాన్ని ధిక్కరిస్తుంది స్వనీతి. కాబట్టి అది మురికి గొడ్డలతో సమానం. చాలా సీరియస్ అన్నమాట. ఎవరైతే మంచివాడు అని అంటారు, నేను ఫ్రమ్ బర్త్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అనేటువంటి వాళ్ళు ఈ లెక్కలో ఉంటారు. అందరూ పాపులే. బై బర్త్ యు ఆర్ ఎ సిన్నర్. కొన్ని అలవాట్లకి లోను కాలేదు కాబట్టి నువ్వు బెటర్ అనుకుంటున్నావు. అది స్వనీతికి దారి తీయకూడదు. దేవుని కృపను బట్టి అలాంటి అలవాట్లని మన తల్లిదండ్రులు ఆ విధంగా పెంచిన దాన్ని బట్టి కొన్ని అలవాట్లకి మనం లోను కాలేదు. అది దేవుని కృప. దేవుని కృప ఎప్పుడు కూడాను స్వనీతికి దారి తీయకూడదు. పాపివే ఈ పర్ఫెక్ట్గా ఎవరుంటారు? అది దేవుని యొక్క ఇప్పుడు 10 ఆజ్ఞలు దేన్ని సూచిస్తుంది? దేవుని యొక్క పర్ఫెక్షన్ సూచిస్తుంది, దేవుని యొక్క పరిశుద్ధతను సూచిస్తుంది. దేవుని వల్లే ఉంటావా నువ్వు? ఎంత గొప్పవాడివైనా సరే. కాబట్టి చిన్నప్పటి నుండి నేను క్రిస్టియన్ అనేది అదేంటి? చిన్నప్పటి నుండి ఎవరు క్రిస్టియన్స్? అందరూ పాపులు. చిన్నప్పటి నుండి అందరూ పాపులు, అందరూ క్రిస్టియన్స్ కాదు. ఇక దానిలో సీరియస్ ఏంటంటే, నేను పాపిని కాదనేటువంటి వాడు యేసుక్రీస్తు సువార్తను తిరస్కరిస్తుంటమే కాదు, ఇది యేసుక్రీస్తు యొక్క సువార్త దేన్ని సూచిస్తుంది? దేవుని యొక్క ప్రేమను సూచిస్తుంది. ప్రేమను వ్యతిరేకిస్తుంది అన్నమాట. నీ ప్రేమ వద్దు అని అంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క సిలువలో దేవుని యొక్క ప్రేమ అత్యున్నతంగా ప్రత్యక్షపరచబడింది. అది నాకు వద్దు అంటున్నావు. కాబట్టి ప్రేమను తిరస్కరిస్తున్నావు అన్నమాట. ఈ విధంగా అర్థం చేసుకుని పాపి అని ఒప్పుకో. మరి పాపి అని ఒప్పుకున్నావు అని అంటే సీరియస్. అది పాపానికి జీతం మరణం, నరకం. మరి దానికి పరిష్కారం ఏంటి? అప్పుడు యేసు ప్రభు, ఆయన సువార్త. ఆ విధంగా అర్థం చేసుకుని ఏదో థియరిటికల్గా కాదు, ఆలోచించుకుంటే, 10 ఆజ్ఞల దృష్టిలో ఆలోచించుకుంటే ఎంతో ఏడుస్తాం మనం. ఆ విధంగా ఆలోచించుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి. యేసు ప్రభు ఎందుకు ఆ విధంగా చనిపోయాడు? నా పాపాన్ని బట్టి అని గ్రహించుకున్నప్పుడు ఎప్పుడైనా సరే, ఒకసారి అయినా సరే ఏడుస్తాం. ఆ కన్నీళ్లతో యేసు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అయ్యా, నా పాపాన్ని బట్టి నీవు అంత ఆ విధంగా చనిపోవాల్సి వచ్చిందయ్యా అని ఒక విధంగా ఆనంద బాష్పాలు, ఒక విధంగా పాపానికి చెందినటువంటి దుఃఖం, కన్నీరు. ఎప్పుడైనా ఆ విధంగా కార్చేవా నువ్వు? ఏదో చర్చికి వెళ్ళి డమ్ 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 అని పెద్ద పెద్ద పాటలతో అది గంభీరంగా అది కాదు, మౌనంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి విరిగి నలిగినటువంటి హృదయంతో పడినటువంటి ఆ యొక్క హృదయంలో దేవుడు ఉంటానని వాగ్దానం చేశాడు. యెషయా 57:15 చదవద్దు, ఇప్పుడు ఇంటి దగ్గర చదువుకోండి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ and the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.